హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. నార్మల్ గా అన్ని కంట్రీస్ లో సంతకం చేస్తారు, కానీ జపాన్ కంట్రీలో మాత్రం సంతకం చేయడానికి బదులుగా స్టాంప్ అనేది యూజ్ చేస్తారు. అండ్ అక్కడ ఒక్కో పర్సన్ కి ఒక్కో స్టాంప్ అనేది ఉంటుంది. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే స్టూడెంట్స్ లైఫ్ లో హోంవర్క్ అనేది ఒక బిగ్ డీల్ లాంటిది. కానీ దీన్ని ఎవరు కనిపెట్టారు, ఇంకా ఎందుకు కనిపెట్టారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. జపాన్ టైమ్స్ ప్రకారం జపాన్ లో స్టాంప్ ని హాంకో లేదా ఇంకాన్ అని అంటారు. అయితే ఇది 1500 సంవత్సరాల నుంచి ఉన్న ఒక ట్రెడిషన్. ఏన్షియంట్ టైమ్స్ లో చైనా నుంచి ఈ కల్చర్ అనేది జపాన్ కి వచ్చింది. అండ్ కల్చరల్ అట్లా చెప్పినట్టు జపానీలు సంతకం కంటే ఈ స్టాంప్ నే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే హాంకో అనేది పర్సనల్ సీల్ లాంటిది. దానిపై మీ పేరు అనేది కంజీ లెటర్స్ లో కారు చేసి ఉంటుంది. ఇంకా ఇది వీళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిటీ లాంటిది. బ్యాంక్ అకౌంట్స్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇంకా జాబ్ కాంట్రాక్ట్స్ అన్నిటికీ ఈ హాంకోనే యూజ్ చేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జపాన్ టుడే ప్రకారం జపానీలు సంతకాన్ని ఈజీగా కాపీ చేయొచ్చని ఫీల్ అవుతారు. కానీ హాంకో డిజైన్ అనేది ఒక సూపర్ యూనిక్ కదా, అండ్ ఇది చాలా సేఫ్ కూడా. అయితే రెడ్డింగ్ తో హాంకో సీల్ చేస్తే అది అఫీషియల్ డాక్యుమెంట్ గా కన్సిడర్ అవుతుంది. ఇప్పటికీ 90% జపానీలు ఈ హాంకోనే రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. అయినా మోడర్న్ టైమ్స్ లో కొందరు డిజిటల్ సిగ్నేచర్స్ కి మూవ్ అవుతున్నారు. సో ఈ జపాన్ లో ఒక సూపర్ కల్చరల్ సింబల్. ఫ్యాక్ట్ నెంబర్ 2. హోంవర్క్ ని ఎవరు కనిపెట్టారో తెలుసా? అయితే హోంవర్క్ ని ఇటలీకి చెందిన టీచర్ రాబర్టో నెవిలిస్ అనే వ్యక్తి 1905 సంవత్సరంలో కనిపెట్టాడు. కానీ స్టోరీ అనేది కొంచెం డిబేటబుల్. ఎందుకంటే హోంవర్క్ లాంటి కాన్సెప్ట్ అనేది ఏన్షియంట్ రోమ్ టైమ్స్ నుంచి ఉందని కొన్ని సోర్సెస్ చెప్తాయి. కానీ నెవిలిస్ అనే వ్యక్తి హోంవర్క్ ని ఫార్మల్ గా స్టూడెంట్స్ కి అసైన్ చేసిన ఫస్ట్ పర్సన్ గా చెప్తారు. ఇంకా ఇతను హోంవర్క్ ని ఎందుకు కనిపెట్టాడు అంటే స్కాలర్స్టిక్ ప్రకారం నెవిలిస్ తన స్టూడెంట్స్ లో డిసిప్లిన్ లేకపోవడం చూసి వాళ్ళని రెస్పాన్సిబుల్ గా మార్చడానికి హోంవర్క్ ఐడియాని తెచ్చాడు. ఇంకా అతను ఎలా ఫీల్ అయ్యాడు అంటే క్లాసులో చదివిన లెసన్స్ ని ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తే స్టూడెంట్స్ ఇంకా ఇంటెలిజెంట్ అవుతారని. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఆ టైంలో ఇటలీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా మారుతుంది. సో హోంవర్క్ స్టూడెంట్స్ ని బిజీగా ఉంచి ఎక్స్ట్రా లెర్నింగ్ ఇవ్వడానికి ఇది ఒక టూల్ లా అయ్యింది. కానీ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ హోంవర్క్ ని ఒక బర్డెన్ గా ఫీల్ అవుతారు. సో జపాన్ లో హాంకో స్టాంప్ అనేది సంతకం కంటే సేఫ్ అండ్ వాళ్ళు అథెంటిక్ గా ఫీల్ అయ్యే ఒక కల్చరల్ ట్రెడిషన్. హోంవర్క్ ను రాబర్టో నెవిలిస్ అనే వ్యక్తి 1905లో స్టూడెంట్స్ ని డిసిప్లిన్ గా అండ్ రెస్పాన్సిబుల్ గా మార్చడానికి కనిపెట్టాడు. ఫ్యాక్ట్ అండ్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ఇంటెన్సింగ్ గా ఉన్నాయి కదా. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఈ 2 ఫ్యాక్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.